హలో. ఎవరండి కాల్ చేశారు? అది కాదండి, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎవ- దేవుడు అర్థం దేవుడు కాలేదు. మీరు ఎవరు ఇంతకు అసలు? నాకు అర్థం మీరు కాలేదు. మీరు గుణపాలరాజు గారేనా? అవునండి, అవును. మీరు ఇప్పుడు దేవుడి గురించి అలా మాట్లాడడం తప్పు కదండి. ఎవరు సార్ దేవుడు? యేసుప్రభు అండి. ఆహా, ఓకే. మీ క్రిస్టియన్ సార్ మీరు? నాకు అన్ని ఒకటేనండి, నేను ప్రసాదం కూడా తినేస్తాను. కాదండి, అసలు మీరు అన్ని ఒకటే అన్నారు. కరెక్టే, నేనేం కాదని లేదు. అంటే మీరు హిందూ విశ్వాసం నుంచి క్రిస్టియన్కి వెళ్ళారా, లేదా క్రిస్టియన్ విశ్వాసం హిందువులోకి వచ్చారా? ఎట్లా అండి? అదే మీరు కరెక్ట్ చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆ. భరతమాతకి జై అనమంటే నేను అంటాను. సార్, నేను అడిగింది అది కాదండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటి? మీరు ఎలాగో అదే అడుగుతారు కదండి. నేను అడిగిన అయ్యో అట్లా కాదండి. నా క్లారిటీ ఇప్పుడు నేను ఒక వ్యక్తితో మాట్లాడాలంటే అవతల ఆ వ్యక్తి ఎవరనేది నాకు క్లారిటీ ఉండాలి. సరే, నేను హిందూ నుంచి క్రిస్టియన్స్ లోకి వెళ్ళానండి. వెళ్ళారు కదా సార్, ఎందుకు వెళ్ళారండి? ఎందుకు వెళ్ళానంటే నేను అప్పుడు చిన్న కుర్రోని కాబట్టి నాకు తెలియదు. మా అమ్మాయిలు ఎలా మరి చూసారా, మీకేమి తెలియకుండా దాంట్లోకి లేదా కరెక్ట్ అంటున్నారు మీరు. అది తప్పు కదా. నేను పాస్టర్ గా వినండి, నేను పాస్టర్ గా 10 సంవత్సరాలు పనిచేసి బైబిల్ క్షుణ్ణంగా చదివి బైబిల్ అంతా తప్ప నేను నిర్ణయించుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చాను. మరి మీరు హిందూ గ్రంథాలన్నీ చదివి దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పి అప్పుడు మీరు క్రైస్తవ బైబిల్ చదివి దాంట్లో బాగుందంటే అప్పుడు దాంట్లోకి వెళ్తే అది కరెక్ట్. అంటే మీకు ఏమీ తెలియకుండా నన్ను వచ్చి నేను పాస్టర్ గా ఉండి బయటకు వస్తే మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఎంత మటుకు కరెక్ట్ ఆలోచించండి. మరి మీరు బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి. నన్ను తిడితే తిడతాను సార్, మిమ్మల్ని నేనేం అనలేదు కదా. ఇప్పుడు నన్ను తిట్టి చూడండి, నేను తిడతాను కంపల్సరీగా. మిమ్మల్ని ఇప్పుడు అది కాదు, మీరు వీడియోలు అంతా బ్యాడ్ గా పెట్టడం కరెక్ట్ కాదు కదా. కరెక్టేనండి. దాంట్లో ఏం తప్పు అనిపించింది చెప్పండి. పోనీ మీకు కరెక్ట్ కాదన్నారు, ఏం తప్పు అనిపించింది దాంట్లో? మీకు మీరు ఒక మాట చెప్పండి. అదే మేరియమ్మ గ్రంథం గురించి మీరు అవును, మాట్లాడారు. పెళ్లికి ముందరే వేరే వాళ్ళతో గర్భం చేయించుకుందండి ఆమె. తప్పు కదా. భర్త పర్మిషన్ తీసుకోవాలి ఆమె. భర్తకు చెప్పకుండా భర్తను మోసం చేసి గర్భం చేయించుకుంది కాబట్టి పతివ్రత కాదన్న దాంట్లో మీరు ఒకటి ఆలోచించండి సార్. మీ చుట్టాల్లో గాని వినండి. నేను చెప్పనివ్వండి. సరే, నేను ఇప్పుడు మీ ఇంటి పక్కన మీ ఇంటి సైడ్ ఉన్నోళ్ళు ఎవరో హిందువులు అలా చేసుకున్నప్పుడు అది తప్ప లేకపోతే తప్పు కదా సార్? ఇప్పుడు మా చుట్టాల్లో అది వాళ్ళ హిందువులు చేస్తే తప్పు కదా. చెప్పు తీసుకొని కొడతానండి నేనైతే. తప్పే కదా. అవునండి. మరి దాన్ని హిందువులైన అది బయట చాలా చెప్పొచ్చా? ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు మేరీ అనే ఆమె భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకున్నది. ఆమెను తీసుకొచ్చి ఈమె పుట్టిన కొడుకు దేవుడు, ఈయన నమ్మండి అని చెప్తున్నారు. వ్యభిచారానికి పుట్టిన వాడిని తీసుకొచ్చి దేవుడు అని చెప్తే అసలు దాంట్లో పవిత్రత ఉండదు కదా. ఇది నా పాయింట్. మీరెలా పుట్టారండి? ఎవరు? మా అమ్మ మా నాన్న కాపురం చేస్తే పుట్టా. మీరు ఎలా పుట్టారో నేను అలానే పుట్టాను సార్. దీంట్లో మనం చెప్పుకోవడం తప్పేం లేదు కదా దాంట్లో. మరి దేవుడు ఎలా పుట్టాడు? ఏ దేవుడు? యేసుప్రభు దేవుడు అంటే మానేసేయండి ముందర. ఆయన భర్తతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది. పెళ్లికి ముందరే కడుపు అయింది ఆమెకి. అది తప్పు కదా. అది భర్తకు చెప్పాలి కదా. మీరు ఒక నిమిషం, బైబిల్ ఉందండి మీ దగ్గర? నా దగ్గర బైబిల్ ఉందండి, ఇంట్లో తీయండి సార్, నేను చెప్తాను. ఒకసారి వింటారా? పోనీ నేను నా బాధ అంతా చెప్తాను, మీరు ఒకసారి వింటానంటే నా బాధ చెప్తాను. మీ బాధ చెప్పండి. నేను బైబిల్ అంటే పైన ఉండిపోయింది, నేను కింద ఉన్నాను. పర్లేదు సార్, మీ దగ్గర బైబిల్ లేకపోయినా మీకోసం నేను బైబిల్ తీసి చదువుతాను అనమాట. సరేనా? బైబిల్ సార్ మీరు మాట్లాడేదంటే మీరు 10 సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నారు? నేను చెప్తున్నానండి. అసలు మీరు ఒక ప్రశ్న, మీకేం కావాలి చెప్పండి. ఫస్ట్ మీరు ప్రశ్న అడగండి, నేను చెప్తాను దానికి. ఇప్పుడు మీరు మనుషుల్ని తిట్టండి, తప్పుడు లేదు. పరలోకమున్న నా తండ్రి దేవుడు ఏం చేశాడండి? అందుకే సార్ మీరు వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. యేసుక్రీస్తు జనం ఇట్లా, ఆయన తల్లి అయిన మరియా యేసేపు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. సార్, దీంట్లో నా పాయింట్, నా అభ్యంతరం ఏంటంటే యేసేపు ప్రదానం చేయబడిన తరువాత, ఓకేనా? అంటే వాళ్ళిద్దరికి పెళ్ళైపోయిన తరువాత వారిద్దరూ ఫస్ట్ నైట్ జరగకముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పుడు కనీసం 3 నెలలు టైం పట్టుద్ది తెలియాలి అంటే. ఇప్పుడంటే ఈ రోజుల్లో టెస్ట్లు వచ్చినాయి, ఆ రోజుల్లో ఆ డేట్లు ఆగిపోవటం, వాంతులు రావడం తెలుస్తుంది. మరి 3 నెలలకు ముందే ఈమె గర్భవతి అవుతుంది అని చెప్పినప్పుడు భర్తకు ఒక మాట చెప్పాలి కదా. ఏమండి, నేను పరిశుద్ధాత్మ నాకు వచ్చి గర్భం చేశాడు, ఆ గర్భం రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని నేను చెప్పలేను, కన్ఫామ్ అవుతుంది అది అని భర్త యేసేపుకి ఒక మాట చెప్తే
ఆయన ఇష్టం ఉంటే పెళ్లి చేసుకున్నాడు, లేతలేదు. దానివల్ల ఎఫెక్ట్ ఏం పడిందంటే 19వ వచనం, నాకు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. ఆమె భర్త యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెని అవమానపరచనొల్లక, అంటే నా భార్య పెళ్లికి ముందరే గర్భవతి అయింది, చిచి నాకొద్దని చెప్పి ఆమెను వదిలేయాలనుకుంటాడు. ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించను. అంటే ఇక్కడ మేరీ అనేది మొగుడిని మోసం చేసినట్టే కదండి ఈయన వదిలేయాలి అనుకున్నప్పుడు. తప్పు కదా అది, అలా చెప్పొచ్చా? ఇప్పుడు మీరు నేను ఉన్నాం సార్, మనకి పెళ్లి చేసుకున్నామంటే భార్య వచ్చి ఏమండి నేను గర్భవతినండి అని చెప్తే మనకు బాధ ఉంటుందా ఉండదా అండి మనసులో? ఇదండి నా అబ్జెక్షన్ ఇదండి. అంటే ఒక స్త్రీ మొగుడిని మోసం చేసింది, పతివ్రత ఎట్లా అయితే వాడి పుట్టినోడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఇది నా ప్రశ్న అండి. ఇప్పుడు మాట్లాడండి మీరు. సరే, మరి మీ హిందూ సమాజంలో తప్పులు లేవని చెప్తున్నారా? సార్ ఇప్పుడు మీరు వ్యభిచారం చేశాను, ఒక నిమిషం, మీరు నా ప్రశ్న సమాధానం అండి. మీరు వ్యభిచారం చేశారు అయ్యా, నువ్వు చేసావు నేను కూడా వ్యభిచారం చేస్తానయ్యా అంటాను, అది కరెక్ట్ అంటారా? అది కాదు, మీరు వ్యభిచారం చెయ్యకపోతే నేను వ్యభిచారం చేయను కాబట్టి నేను మంచోడిని అవుతాను. నువ్వు వ్యభిచారం చేసావు నేను వ్యభిచారం చేశానంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు భర్తతో కడుపు చేయించుకొని ఎవరితో వేరే వాళ్ళతో కడుపు చేయించుకొని పరిశుద్ధురాలి స్త్రీ ఎట్లా అయితే గొప్ప స్త్రీ ఎట్లా అయితే ఆమె ఆడి పుట్టినోడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు చెప్పండి? ఒక విషయం నేను చెప్తాను, మీరు నాకు అసలు టైం ఇవ్వట్లేదు. నాకు కొంచెం మీరు ప్రతిదీ మీరే చెప్పేస్తే ఇంకా నేనేం చెప్పాలి? అంటే మీరు అడుగుతున్న సార్ ప్రశ్న మీది చిన్నదండి, సమాధానం పెద్దగా ఉంటుంది సార్, అంటే అందుకే మీకు అది అందట్లేదు. సమాధానం అదే, మీరు సమాధానం నా దగ్గర నుంచి కూడా మీరు వినాలి కదా. చెప్పండి. ఇప్పుడు నేను ప్రశ్న మిమ్మల్ని అడగలేదు కదా సార్, మీ సమాధానం నేను వినటానికి మీరే నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. అదే అడుగుతున్నాను కాబట్టి మీరు చెప్పాలి సమాధానం. అడగండి. మీరు ఒక విషయం మాట్లాడప్పుడు దేవుళ్ళ గురించి, దేవుళ్ళు అలా జరిగిన దాని గురించి చెప్పడం కరెక్టా అంటారా? ఉన్నదే కదా నేను చెప్పింది, కల్పించి చెప్పాను. ఏమన్నా రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ సార్. మరి హిందువుల్లోని అలాంటి ఏమంటావా? హిందూ దేవుళ్ళు అలాంటి జరగలేదంటావా? ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు బైబిల్ అనేది మీకు కొంతవరకు తెలిసిందని విషయం నాకు కొంతమడు కాదండి, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదండి. మళ్ళీ మీరు అదే మాట మాట్లాడతారు. మీరు బైబిల్ చదవలేదని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు, బైబిల్ తెలియదని మీరే చెప్తున్నారు. గురుగారు ఒక విషయం, నేను పాస్టర్ గా ఉన్నానయ్యా బాబు మొత్తుకుంటుంటే నేను ఒక పక్క నుంచి బైబిల్ అంతా తెలుసయ్యా నాకని చెప్తుంటే మీరు నాకు బైబిల్ తెలియదు అంటున్నారు. ఇప్పుడు నేను ఏమనుకోవాలి? ఇప్పుడు దేవుడి గురించి తెలిసినోడు ఎలా మాట్లాడలేదు కదండి. దేవుడి గురించి తెలిసి అసలు నేను దేవుడి గురించి మాట్లాడలేదు, దేవుడి తల్లి గురించి మాట్లాడా. ఆమె మోగుడిని మోసం చేసిందనే విషయాన్ని నేను తీసుకొచ్చాను ఇక్కడ. మరి దేవుడి తల్లి అంటే ఆ అమ్మ కూడా మనకి దేవత సమానమే కదండి. ఆమె సార్ మోసం చేసింది, అబద్ధాలు చెప్పేది, కడుపులు చేయించుకుంది, మోసం చేసింది దేవత ఎట్లా అయిద్దండి? ఇప్పుడు మీ అమ్మ తప్పు చేస్తేనే మీ అమ్మ తప్పు చేసిందని అందరికీ చెప్పుకుంటావా? చెప్పుకుంటాం, తప్పు చేస్తే తప్పని చెప్పుకుంటాం. అలా చెప్పుకోలేనాడు సిగ్గులేనాడు. సాటింపు కూడా అయిస్తావేటండి? డబ్బులు ఇచ్చి సాటింపు అయిపిస్తా నేనైతే. ఇలాంటి వాడిని వ్యభిచారం తీసుకొచ్చి నా దగ్గరికి ఎవడైనా వీడు దేవుడు, వీడి పుట్టినోడు దేవుడు, ఇది పతివ్రత అంటే నాకు అభ్యంతరం ఉంది. మరి ఇప్పుడు మీ నాన్న తప్పు చేయొచ్చు, మీ అమ్మ తప్పు చేయొచ్చు. అదే ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలు ఎందుకు? నీ వ్యక్తిగత విషయాలు చెప్పు. ఇప్పుడు మీ నాన్న మీ అమ్మ తప్పు చేసిందయ్యా, నువ్వు చెప్పకుండా ఉంటావా ఎవరికైనా? నేనా? మా అమ్మకి నాన్నకి మీద నాకు నమ్మకం అనేది ఉన్నది కాబట్టి. నమ్మకం కాదు, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రాసినట్టు కనిపిస్తుంటే నమ్మనండి. నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న తప్పు చేస్తారు. అసలు మీ అమ్మ మీ నాన్న సంగతి, మా అమ్మ మా నాన్న సంగతి పక్కన పెట్టాయా? నువ్వు పూజిస్తున్న తల్లి, నువ్వు పూజిస్తుందే వ్యభిచారం చేసింది అక్కడ, వ్యభిచార స్త్రీ ఆమె. ఇప్పుడు మేము ఎంతో దేవుడు నమ్ముకున్న అయ్యా, నువ్వు నమ్ముకోయ్యా, నేనేం అనలేదు. మరి నా ప్రశ్నకు సమాధానం చెప్పి నీ నమ్మకాన్ని ఒమ్మని చెప్పి, ఒమ్ము కాదు నిజమని చెప్పి ప్రూవ్ చేయి నాకు. నీకెందుకు చెప్పాలండి? అసలు మీకెందుకు సమాధానం చెప్పాలి? నేను ఎందుకు సమాధానం చెప్పాలి అంటే, నేను విమర్శించకుండా ఉండాలంటే నా ప్రశ్న సమాధానం విమర్శించను కదా. నువ్వు దానికే కదా నాకు కాల్ చేసింది. నువ్వు విమర్శిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు కాల్ చేసావు. నేను విమర్శించడం మానేసి నువ్వు నాకు కాల్ ఎందుకు చేస్తావు? ఇంకా నువ్వు దేవుడిని తప్పు పడుతున్నావు. నేను దేవుడిని తప్పు పట్టలేదు, దేవుడి తల్లిని తప్పు పట్టాను. మరి దేవుడి తల్లికి దేవుడికి తేడా ఏముంది? ఉందండి, ఉంది. ఒక వ్యభిచారానికి పుట్టినోడు పరిశుద్ధుడు కాదు, వ్యభిచార పుత్రుడు అవుతాడు. ఖచ్చితంగా తెలుగులో చెప్పుకుంటే లంజా కొడుకు అంటారు. మరి నిన్నేమనాలండి? నేను కరెక్ట్ గా పుట్టాను కదా సార్. నా ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, మీరు నన్ను మంచి ప్రశ్న అడిగారు. నేనండి మీరు ప్రశ్న అడిగారు సార్. నా సర్టిఫికెట్ లో మా అమ్మ ఉండండి, మా తండ్రి మా అమ్మగారి భర్త ఒకళ్ళే. వినండి జాగ్రత్తగా. మా అమ్మగారి భర్త మా నాన్న పేరు ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే. మీ అమ్మగారి భర్త మీ నాన్నగారు ఇద్దరు ఒకళ్ళే, ఒకటే పేరు ఒకళ్ళే. మరి యేసు తండ్రి
మేరీ భర్త ఒకళ్ళేనా? ఇది నా ప్రశ్న అండి, సమాధానం చెప్పండి మీరు. ఇప్పుడు మీరు అడిగిన దానికి మీరు చెప్పిన దానికి అసలు సమాధానం లేదండి. మీరు ఎలా ఏం అడుగుతున్నారు లేదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మ భర్త ఒకళ్ళేనా కాదా? అప్పుడు నేను నేను సార్, నేను చెప్పింది అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకోండి సార్. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను అడిగిన, మీ అమ్మగారి భర్త మీ నాన్నగారు ఒకళ్ళ వేరు వేరా? అది మీ అమ్మగారు సేమ్ అదే ప్రశ్న నేను అడిగితే నువ్వేం ఒక్కళ్ళే, చెప్తావు? గర్వంగా చెప్పుకుంటా, ఒక్కడే. మరి నాని ఒక్కడే అని చెప్పుకుంటాను కదా. మరి ఇక్కడ యేసు తండ్రి, మేరీ భర్త ఒకళ్ళేనా? సార్ అది వాళ్ళు దేవుళ్ళ మరి గురించి అదేండి, ఇక్కడ దొరికిపోయారు మాట్లాడాలి. మీరు. ఇంకేం చెప్తారు? సమాధానం అయిపోయింది ఇక్కడ. దొరికిపోవడం ఇంకా ఏముంది? అయిపోయింది ఇక్కడ. అక్కడ మేరీ భర్త యేసు తండ్రి ఒకళ్ళు కాదన్నప్పుడు ఆమె పతివ్రత ఎట్లా అయింది? ఇప్పుడు మనం అలాంటి గొప్ప వ్యక్తుల గురించి సార్, ఇప్పుడు గొప్ప వ్యక్తి కాదని ఆ క్యారెక్టర్ బట్టి ఉంటది. ఆయన గొప్ప వ్యక్తి అయితే ఆయన క్యారెక్టర్, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మంచిగా ఉంటది. క్యారెక్టర్ లేని దాన్ని తీసుకొచ్చి పతివ్రత అని చెప్తే నేను ఎట్లా నమ్మాలండి? నేను పూర్తి ఆధారాలు చూపించా మీ కళ్ళ ముందర పెట్టే, మీరు నమ్మకపోతే నేనేం చేస్తాను ఇంకా? సరే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి మీరు పూర్తి ఆధారాలు చూపించండి. చెప్పండి. హిందూ సమాజంలో జరుగుతున్నాయి అన్ని కరెక్టేనా? హిందూ సమాజంలో జరుగుతున్నాయా? అన్ని కరెక్టేనా? తప్పులు జరగట్లేదా? హిందూ సమాజమా? పూజారులు చేసేది కొన్ని తప్పుడు పనులు లేవా? చేసుకోనివ్వండి, దానికి చట్టం ఉంది, న్యాయం ఉంది, చూసుకుంటది. ఏదా చట్టం, ఏదా న్యాయం చూసుకోండి. నాకేం తెలుసు అండి? మీరు పోయి పోలీసుల్ని, రాజ్యాంగాన్ని, లాయర్ని, కోర్టుని అడగండి. నేను వాటి మీద నాకు ఎటువంటి హక్కు లేదు. మరి అలాంటప్పుడు నువ్వు ఒక తల్లి మీద దూషించినప్పుడు మరి నేను పాస్టర్ని కాబట్టి, బైబుల్ చదివాను కాబట్టి నేను ప్రశ్నించాను, దూషించలేదు, ప్రశ్నించాను. మీరు పాస్టర్లు ఎలా అనేస్తున్నారండి? మీకు అవునండి. ఇప్పుడు నేను బైబిల్ మొత్తం మీకు ఏది కావాలంటే వచ్చిన చూపిస్తాను. మీకు ఏమైనా అర్థం కాదు బైబిల్ నుంచి మీకు రెఫరెన్స్ చూపించి చెప్తాను నేను. అది సరే నేను అడిగిన దానికి ఇంకో ప్రశ్నకి సమాధానం చెప్పండి. నీకు దేవుడి గురించి ఫస్ట్ ఏం తెలుసు చెప్పండి. ఏ దేవుడు? ప్రభు గురించి, యేసు ప్రభు గురించి చెప్పాను కదా, ఆయన వ్యభిచారం వల్ల పుట్టాడని. ఇది ఎలా మీరు పాస్టర్ అంటున్నారా? పాస్టర్ ఎలా అయ్యారు మరి? అంటే నువ్వు అంటే అయ్యా బాబు, నా ఇప్పుడు అడిగే ప్రశ్న కరెక్ట్ గా ఉంది. పాస్టర్ ఎలా అయ్యానంటే, నేను ఫస్ట్ విశ్వాసి. నువ్వు ఎట్లయితే హిందూ ధర్మంలో ఉండి మతం మారావో, నేను కూడా ఫస్ట్ హిందూగా ఉండి పాస్టర్ గా చేసి మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేసాను నేను. అంటే అమ్మ రొమ్ము పాలు తాగి గుడ్డు మళ్ళీ వచ్చేసావు అంతేనా? నువ్వు అంతే కదా, నేను అంతే, నువ్వు అంతే, ఇద్దరం దొంగలమే. నేను ఎలా కాదు, మా అమ్మాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. మా అమ్మ అంటే మీ అమ్మోళ్ళు చేస్తే రైట్, మీ అమ్మోళ్ళు చేస్తే తప్పంటావు ఏంది? ఇప్పుడు అమ్మ నాన్న మాట వినాలి. అవన్నీ తీసేవయ్యా. ఇప్పుడు నీ డౌట్, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇలా వ్యభిచార వంశంలో పుట్టినవాడు దేవుడు అవుతాడా? ఇది నా ప్రశ్న. వ్యభిచారం వల్ల పుట్టాడని క్లియర్ గా ప్రూవ్ అయిపోయింది ఇక్కడ. అలాంటి గొప్పోడు ఎలా అవుతాడు? దేవుడు ఎలా అవుతాడు? యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన్ని మనం అనడానికి. అయ్యా దేవుడు, నేను పుట్టపతి సాయిబాబు కూడా దేవుడే, మరి నమ్ముతావా నువ్వు? అలా అనుకుంటే కృష్ణుడు ఎలా పుట్టాడు, రాముడు ఎలా పుట్టాడు నువ్వు చెప్పు, నాకు తెలియదు, చెప్పు అయ్యా, తెలుసుకుంటాను చెప్పు. వాళ్ళకి కొన్ని ఉంటాయి కదండి. ఏమున్నాయి చెప్పు నువ్వు. అంటే ఏముంటాయి? కొన్ని ఏముంటాయి నువ్వు చెప్పు. మీరు ఏమంటున్నారంటే హిందూ సమాజంలోనే, క్రిస్టియన్ సమాజంలోనే. హిందూ సమాజం గురించి నాకు అనవసరం అయ్యా. హిందూ సమాజానికి నేను దాన్ని తీసుకోలేదు, దత్తత తీసుకోలేదు. హిందూ సమాజం గురించి నేను ఉద్ధరిస్తానని చెప్పలేదు. నేను కేవలం పాస్టర్ని కాబట్టి బైబుల్లో ఉన్నది ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. సువార్త చెప్తున్నాను నేను. సరే, మీరు సువార్త చెప్పండి, మా వార్త చెప్పండి గురుగారు. మీరు నాకు ఒక క్లారిటీ, మీరు క్రిస్టియనా, హిందువా? నేను ఇంతకు ముందు చెప్పాను, ఎక్స్ పాస్టర్ అంటే పాస్టర్ గా చేసి బయటకు వచ్చాను కాబట్టి ఎక్స్ పాస్టర్ అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు నేను సేవ చేశాను, 10 సంవత్సరాలు సేవ చేశాను. 25 మంది విశ్వాసులు ఉన్నారు నా దగ్గర. 25 నుంచి 250 మంది విశ్వాసులు చేశాను. కావాలంటే మా పాస్టర్ సత్యబాబు గారి దగ్గర నేను అసిస్టెంట్ గా చేసి, ఆయన కూడా లైన్ లో తీసుకుంటా. సత్యబాబు గారిని తీసుకోండి, అయితే మాట్లాడతాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అది కాదండి, మీ అమ్మ నాన్న ఒక్క నిమిషం, అమ్మ నాన్న గురించి కాదండి, ఒక్క నిమిషం. నేను ఆయన ఒక పాస్టర్ గారి లైన్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేసి, ఇప్పుడు ఆయన శివశక్తిలో ఉన్నాడు. చెయ్యండి, ఫోన్ చేయండి. ఉండండి సార్, ఉండండి, మీరు ఒక్క నిమిషం మాట్లాడకండి, ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ వస్తా ఉంది, మీరు సైలెంట్ గా ఉండండి. అలాగే. నేను ఆ ఫోన్ నెంబర్ ఎతకాలి కదా, ఎతికి నేను మీకు కలుపుతాను. ఆయన దగ్గరే పాస్టర్ గా చేశా. సరే అండి. ఆయనే మా గురువు గారు నాకు వాక్యం నేర్పించింది. అలాగే నేను లైన్ లో ఉంటాను సార్, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి.
హలో. బాబు మా పాస్టర్ గారు ఎత్తట్లేదయ్యా. నేను ఎత్తగానే కలపమంటావా మరి? ఎత్తగానే కలపండి. ఇప్పుడు నీ డౌట్ ఏంది? ఇంకా అడిగి ఉందా? ఇంకా అదేనండి, ఇప్పుడు మీ అమ్మా నాన్న ఒకరే అంటున్నారు, మరి ఒక్క నిమిషం వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. మరి దేవుడు కూడా ఒక్కడై ఉండాలి కదా? అవును, దేవుడు ఒక్కడే. మరి ఆ దేవుడు ఎవరో చెప్తే మేము కూడా వింటాం కదయ్యా. దేవుడు అసలు దేవుడిని ఎందుకు పూజించాలి చెప్పండి. పోనీ మీరు నాకు ఎందుకు ఇదంటే వద్దు. సరే, దేవుడు ఒక్కడేనండి, దేవుడిని ఎందుకు పూజించాలి మనం? మరి దేవుడి గురించి మీరు ఎలా మాట్లాడారు? అదే దేవుడు, నేను అడిగిన ప్రశ్న, దేవుడిని ఎందుకు పూజించాలి, దేవుడితో మనకు పని ఏంటి అని అడిగాను. దానికి సమాధానం చెప్పండి మీరు. దేవుడు ఎవరో నేను చెప్తాను అప్పుడు. అదే అదే నేను అడిగింది. ఇప్పుడు నేనున్నానండి, నేను దేవుడు దండం పెట్టుకోకపోయినా దండం పెట్టుకున్నా నాకు జరగాల్సిన జీవితంలో అంతా జరుగుతూనే ఉంది. దేవుడు దండం పెట్టాను కాబట్టి నాకు మంచి లక్షలు కలిసి వస్తాయి, దేవుడు దండం పెట్టుకోలేదు కాబట్టి నేను నాశనం అయిపోతాను అని ఎక్కడ నేను నమ్మను అలాంటి సిద్ధాంతాలని. అంటే మీరు మూర్ఖులు కాబట్టి నమ్మరండి. అయితే ఇప్పుడు నీ కాలో చేయో నరుకుతాను, నీ దేవుడు చెప్పి నువ్వు మొలిపించుకోగలవా మరి? అది మూర్ఖులు ఆడే మాటలు కదా. మరి మూర్ఖులు కాదు, నువ్వు మూర్ఖుడివి. నువ్వు అసలు దేనికి సమాధానం చెప్పట్లా, నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. మరి నోట్లో ఏం పెట్టుకున్నావు నాకు అర్థం కావట్లేదు, కానీ బాగా నీ తలకి విషం ఎక్కి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. పొద్దున్నే నాకు ఫోన్ చేసి ఒక్కదానికి నీ దగ్గర సమాధానం ఉందా? పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు ఇందాక నుంచి. మీ అమ్మగారు అంటావు, మా అమ్మగారు అంటావు. ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అది మేరీ అనేది మొగుడుతో కాకుండా ఏ రోజులతో కడుపు చేయించుకుంది, లంచా అన్నాను. నీకు వచ్చిన అభ్యంతరం కాదని నిరూపించు నువ్వు. అలా కాదండి. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు కరెక్ట్ గా పుట్టారు, మా అమ్మ మా నాన్నగారు నేను కరెక్ట్ గా పుట్టా. సర్టిఫికెట్ లో మా అమ్మగారి పేరు ఉంది, మా నాన్నగారి పేరు. నీ సర్టిఫికెట్ లో మీ అమ్మగారి పేరు ఉంది, మీ నాన్నగారి పేరు. యేసుగారి తండ్రి పేరు ఏం లేదు కదా అక్కడ. కాదండి, ఒక విషయం చెప్తాను. కాదండి కదా, ఇంకా నా బీపీ తెప్పించుకు నువ్వు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతా మరి, ఎరుపుగోళ్ళలాగా మాట్లాడతావు నువ్వు. పొద్దునే తాగున్నావా ఏంద్రా బాబు నువ్వు? ఇసుకు తెంగిస్తున్నావు. ఇసుకు తెంగించడు కాదండి. మరి మేరీ మొగుడుతో కాకుండా ఎవరితో వేడితో కడుపు చేయించుకుంది లంజా అంటారు మన భారతదేశ ప్రజలందరూ కూడా. అది కాదండి, అంటే అంటారు కానీ తెలియని వాళ్ళు అంటారు. నేను అడిగిన దానికి సమాధానం. ఇప్పుడు నువ్వు నీ పెళ్ళం అట్లా కడుపు చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావా వేరే వాడితోటి? నేను అడిగిందని చెప్పరా? నీ పెళ్ళం వేరే వాడితో కడుపు చేయించుకుంటే ఒప్పుకుంటావా? నాకు పెళ్ళి అవ్వలేదండి. మీ అమ్మగారు చేయించుకుంటే? మా అమ్మ గురించి ఎందుకండి? మరి మీ అమ్మ గురించి మరి మేరీ చేయించుకుంది కదా, మరి మేరీని ఒప్పుకున్నప్పుడు నీ అమ్మని కూడా ఒప్పుకో, చేయించుకోమని చెప్పు మీ అమ్మని. వేరే వాడితో కడుపు చేయించుకోమని చెప్పు మీ అమ్మకి చెప్పు. అమ్మ మేరీ చేయించుకుంది వేరే వాడితో కడుపు, నువ్వు కూడా చేసుకోమని నాకు అభ్యంతరం మీ అమ్మకి చెప్పు, మీ నాన్నకి చెప్పు. ఇప్పుడు గురుగారు నేను ఓపిక అంటే నాకు చాలా ఎక్కువ, నాకు చాలా తక్కువ. పిచ్చి పిచ్చి మాట్లాడితే ఇలానే మాట్లాడతాను. ఎర్రుపుగు మాటలు నీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర మీ అమ్మ దగ్గర మాట్లాడు, సరేనా? మొగుడుతో కాకుండా వేరే ఎవరితో ఎవడు కడుపు చేయించుకున్నా దాన్ని లంజా అంటాను నేను. లంజా అందుకని కానీ మీ అమ్మ అయితే బాగా తెంగించుకుంది. ఇప్పుడు మీ అమ్మ తెంగించుకుంది కాబట్టి నాకు ఫోన్ చేసావు పొద్దున్న నా చేత బూతులు తెంగించుకోవడానికి. అరే ఎర్రిపుగా కొత్తలోడా లంజా కొడక, నీకంటే ఎక్కువ మాట్లాడతా బేవర్స్ నా కొడక. నీ అమ్మ పూకులో బైబుల్ తప్పుతా లంజా కొడక, నీ ఎక్కువ మాట్లాడావంటే నా కొడక. అది తిప్పి శివుడు కాదురా నా కొడక, పేజీలు చించి ఒక్కొక్క పేజీ నీ అమ్మ పూకులో దోపుతుంటే గుద్దలోంచి బయటకు వస్తాయి పేజీలన్నీ బైబిల్లో. అర్థమైందా? నేనైతే సిలువు తోసేస్తాను. ఎవరికి? మీ అమ్మకా? మీ అమ్మకి. కాదు, మీ అమ్మకి సిలువు దోచుకుంటావు, బైబుల్ తోపుకుంటావు. నాకెందుకురా? లంజం తీసుకొచ్చి లంజ కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తే ఎలా నమ్మాలరా చెప్పు నేను? నువ్వు పెద్ద లంజోడకు, మీ అమ్మ పెద్ద లంజ. కాదురా, ఇప్పుడు దాకా నాకు ఓపిక ఎక్కువ అన్నావు. మరి నీ యేసుగాడు లంజా కొడుకు నేర్పింది ఇదేనా? శాంతి సమాధానం నేర్పించాడు నీకు యేసునే లంజా కొడుకు? మేము క్రైస్తవులు ప్రేమ మతం, మాది శాంతి మతం, అందరికి ప్రేమ పంచుతా అన్నావు, ఈయన బూతులు పంచుతున్నావు అందరికి. ఏసు ఏం చెప్పాడు? అరే కొత్తలోడా ఎన్రా, ఏసు ఏం చెప్పాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. 1 కిలోమీటర్ అడితే 2 కిలోమీటర్లు చూపించమన్నాడు. పై వస్త్రం అయితే కింద వస్త్రం ఇవ్వమన్నాడు. శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. నిన్ను వచ్చి నీ అమ్మని ముందర దెంగినా సరే నా కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అది బైబిల్ అంటే. బైబిల్ నువ్వు పాటిస్తున్నావా? పాటిస్తున్నాను. నీ అమ్మని దెంగుతా నేను వచ్చిన నా కోసం ప్రార్థన చేయాలి నువ్వు. లంజ మరి శత్రు కోసం ప్రార్థన చేయమని చెప్పాడు యేసు. దేవుడు ఏం చెప్పాడు? అరే నీ అమ్మ నేను దెంగినా నా కోసం నువ్వు ప్రార్థన చేయాలరా అని చెప్తుంటే, అరే లంజోడక ఫస్ట్ నువ్వు మాట్లాడినవరా? కాదురా, నీ అమ్మ దెంగినా నువ్వు ప్రార్థన చేయాలయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా, మా గుణపాలరాజు గారు మమ్మల్ని బాగా దెంగాలయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి యేసుకి. మీ అమ్మను కూడా దెంగమని చెప్తాను. మా మతంలో ఏం చెప్పారంటే నా కొడకాని మా స్త్రీల వైపు కన్నెత్తి చూస్తే కన్ను పీకి దెంగమన్నారు.
మా దగ్గర క్షమాగుణం లేదు. ఆడోళ్ళు జోలిస్తే క్షమాగుణం లేదు. చంపి దెంగుతావు నా కొడక. పెట్రోల్ పోసి దగల పెడతావు. పెట్రోల్ అయితే ఉచ్చ పోసి దగల పెడతాం మేము. అలా అర్థమైందా? ఏం మాట్లాడుతున్నా పిచ్చి కొత్తలు? నీ అమ్మ లంచం తీసుకొచ్చి లంచ కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తే మేము ఎట్లా నమ్ముతాంరా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పావు ఇప్పటిదాకా. మీ అమ్మ అలా కడుపు చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావంటే సమాధానం లేదు ఇంత మడుకు నీ దగ్గర. మీ అమ్మ చేయించుకుని నువ్వు ఒప్పుకోరు. అప్పుడు మేరీ కూడా పతివ్రతను ఒప్పుకుంటాను నేను. సరేరా, ఇప్పుడు నేను ఒక ప్రశ్న రా, నేను బైబిల్ నుంచి అడుగుతున్నా. యేసు తండ్రి మేరీ భర్త ఒకళ్ళేనా? అరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పరా? అడుగు. సైలెంట్ గా విను. ఇందాక అన్నాడు దేవుడు. నేను నన్ను వైలెంట్ గా చేయకు, నువ్వు సైలెంట్ గా అడుగు, నేను వైలెంట్ అవను. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏ దేవుడు? యేసయ్య. ఏం చెప్పాడు? నువ్వు ఇందాక అన్నావు కదా, ఒక చంప పెడితే రెండో చంప చూపించమని. అవును. అది ఎలాంటి వాళ్ళకి తెలుసా? ఎలాంటి వాళ్ళకి? నేను ఫస్ట్ ఎలా మాట్లాడింది చూసాను. శత్రువు అంటే ఎవరు? అంటే నేను తిట్టేవాడా? నిన్ను శత్రువు? నీ శత్రువు అంటే ఎవడు? నిన్ను కొట్టేవాడా, తిట్టేవాడా, నీకు సహాయం చేసేవాడా? నీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు. కానీ అదే బ్రో, ఒకసారి విను. కాదు, ఇప్పుడు నేను అదే చెప్పా. నీ అమ్మని నీ కళ్ళ ముందు దెంగుతున్నా, నా కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఏసై చెప్పింది అదే కదా. నీ శత్రువు అంటే నేనే. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నేను రేపు చేస్తే నేను శత్రువు అయిపోయా నీకు. నా కోసం నువ్వు ప్రార్థన చేయాలి. రాజు, ఒక విషయం నేను చెప్పింది నువ్వు క్లారిటీగా వినట్లేదు. నేను క్లారిటీగా చెప్పే. శత్రువు, నీ శత్రువు అంటే ఎవరు? పోనీ నువ్వు చెప్పి. ఇప్పుడు నువ్వు నా శత్రువా నా మిత్రుడువా? నువ్వు ఒక విషయం నేను అదే చెప్పాయా? నువ్వు నా శత్రుడువా మిత్రుడువా? ఊరే ఆగ్రాబాయ్ చెప్తున్నా. ఎందుకు ఆగ్రాబాయ్? అడిగిందని చెప్పు. నేను నీ శత్రువునా మిత్రున్నా? లంచా కొడకా అని తిట్టాను నేను నిన్ను. ఇప్పుడు నీ శత్రువునా మిత్రున్నా? నేను దేవుడు నీనాటోడికి సొల్ల చూపించమన్నాడు. మరి చూపించు, నేను చూస్తాను. చూస్తాను, నాకే అభ్యంతరం. నా సొల్ల కూడా చూపిస్తా. నాకేం తక్కువ లేదు. నీకు ఎంత ఉందో నాకు కొంచెం ఎక్స్ట్రానే ఉంది. కాదు, నీకెంత ఉందో నాకు కూడా అదే ఉందిరా. నాకేం సిగ్గు లేదు. నేను సాంసరావుకి ఆల్రెడీ చూపించాడు, తట్టుకోలేక పారిపోయాడు నా మడ్డ చూసి. నాకు మడ్డలు చూపించడం, గుద్దలు చూపించడం పెద్ద నాకు కొత్త కాదు. నీకు కొత్త పిచ్చోడాని. నేను చాలా మందికి చూపించా. నీకు చూపిస్తా, ఫోటో కూడా పెడతా. నాకు సిగ్గే ఉంది. పెళ్లి కాలేదు నాకు, ఇంకా పెళ్లి కాలేదు. నా మాట చూపించడానికి సిగ్గే ఉందిరా. నీకు పెళ్లి కాలేదంటే నువ్వు తేడా గడవని పెళ్లి కాలేదురా. యేసు కూడా కాలేదురా. మరి ఆయన వేరు, ఆయనతో ఆకలేసింది, ఉచ్చకుపోయాడు, దొడ్డికి పోయాడు, చేపలు తిన్నాడు. వీర్యం రాదా? మడ్డలే కదా. అప్పుడు కొచ్చేవాడు అంటారు నాలాగనే. ఇంకా నువ్వు అన్నావు కదా, నన్ను అన్నావు కదా, వాడు కూడా కొచ్చేవాడే. మరి లెక్కన ఆడికి ఆకలేసింది, మంచినీళ్ళు తాగాడు, చేపలు తిన్నాడు, కోపం వచ్చింది, సంతోషపడ్డాడు, నవ్వాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, అన్ని ఉన్నాయి ఆయనకి. వీర్యం ఒక్కటి లేదంటే మడ్డలేకపోతుంటే కొచ్చేవాడు అంటారు అప్పుడు ఆయన్ని. అరే బాబు అని కొచ్చేవాడు అంటారు. మరి ఇప్పుడు నువ్వు నన్ను అన్నావు కదా, అలా యేసు కూడా కొచ్చేవాడు లెక్కన. మరి నువ్వు ఫీల్ అయ్యా ఏంటి? నేను ఎందుకు ఫీల్ అవుతా? నేను కొచ్చేవాడిని అయితే ఫీల్ అవుతా. నేను కొచ్చేవాడిని కాదు కదా. ఇప్పుడు మీ అమ్మ వచ్చింది అనుకో, మీ అమ్మని సాటిస్ఫై చేసి పంపించకపోతే అప్పుడు మీ అమ్మే చెప్పిందయ్యా ఆయన గుణపాలరాజు మంచి సాటిస్ఫై చేస్తున్నాడు అని మొగడని మీ అమ్మే సర్టిఫికెట్ ఇచ్చిద్ది. మీ అమ్మని అలా పంపిస్తావు నా దగ్గరికి? కాదు, నేను నిన్ను కొచ్చేవాడని లేదుగా. నేను వేసుకున్నాను కొచ్చేవాడని. ఇప్పుడు నేను మీ అమ్మనంటే అప్పుడు నిన్నంటే అప్పుడు నువ్వు ఆ మాట అనాలి. నేను నిన్ను కొచ్చేవాడని లేదు. ఒరే మరియమ్మ దెంగించుకుంది అందరికీ తెలుసురా. అవును, మరియమ్మ సంగతే చెప్తున్నా నేను. నువ్వు మరియమ్మ సంగతే చెప్తున్నావు. నాకు సంస్కారం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే దెంగించుకున్న లంచ కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు కదా, అదే నీ సంస్కారం. మరి లంచ్ పుట్టిన లంచ్ కొడుకు నువ్వు ఏసే కదరా. మరి ఆ మాట ఏసేకే వర్తిస్తుంది. ఏసే కదరా లంచ్ కొడుకు. నీకు ఏసారా లంచా కొడుకు? నేను కాదురా, ఏసారా లంచా కొడుకు. అరే గుణపాలరాజు తల్లి లేకుండా పుట్టాడు, తండ్రి లేకుండా పుట్టాడు కాబట్టి లంచ కొడుకు అని అంటారు. అరే నీకు గుణపం. నిన్ను లంచ కొడుకు అన్నావు ఎందుకంటే మీ నాన్న ఎవరో మీ అమ్మకు తెలుసు, నీకు తెలుసు, మీ సర్టిఫికెట్ లో ఉంది. నువ్వు నేను మంచోళ్ళమే. భారతదేశంలో ప్రజలందరూ మంచోళ్లే. మీ తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు. నువ్వు కరెక్ట్ గా తండ్రికి పుట్టా, నేను కరెక్ట్ గా తండ్రికి పుట్టా. ఏసు అనేవాడు లంజకు పుట్టాడు రా, లంజ కొడుకు రావాడు. మీ అమ్మకు నువ్వు లంజకు కాదు, ఏసు అనేవాడు లంజకు పుట్టాడు. తెలుసా నీకు? యోహాను సువార్తలో క్లియర్ గా ఉంటది. యూదులు ఏమంటారంటే మేము వ్యభిచారం వల్ల పుట్టిన యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కావని క్లియర్ గా బైబిల్లో రాసి ఉంది. యేసునే దెప్పి పొడుస్తారు రోమన్ సైనికులు వచ్చి, ఒరే నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావురా అని చెప్పి. ఇంత నీ క్లియర్ గా నేను బైబిల్ అంతా వివరించి చెప్తా ఉంటే నువ్వు నమ్మకపోతే నేనేం చేస్తాను చెప్పు?
నువ్వు పర్సనల్ బూతులు తిడితే నేను తిడతాను, నాకేం తక్కువ తినలేదు నేను బూతుల విషయంలో. అదే బూతులు నేను తిట్టానా మీరు తిట్టారా? ఎవరు మీరు తిట్టారు, నేను ఇప్పుడు లంచ్ కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తే నేను తిడతాను. మరి ఇప్పుడు ఒక విషయం చెప్పనా మీకు, ట్యూబ్ లైట్ తెలుసా అండి మీకు? ట్యూబ్ లైటా? తెలుసా తెలీదా? ట్యూబ్ లైట్ సంగతి కాదు, నేను మేరీ సంగతి. ట్యూబ్ లైట్ నాకెందుకు? అందట్లో మొక్క ఎరిపేసి గుద్దలడేసుకో. మేరీకా? మేరీకి పెట్టావా? పాపం నీకు పెట్టేసుకో. మేరీ పూగంతా లూజ్ అయిపోయింది. సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను, చెప్పు, న్యాయబద్ధంగా చెప్పు. ఒకటే ప్రశ్న. ఇప్పుడు యేసు పెళ్లికి ముందరే యేసేపుతో దూరంగా ఉండి యేసును కన్నది, అవునా? మేరీ కన్నదా? మీరు అదే మీ అమ్మ. అరే ఎన్రా బాబు, నువ్వు ప్రశ్న ఓపిక లేదు, నీకు బూతులు తిడుతున్నావు. నువ్వు మనిషివా జంతువా? నేను అడుగుతున్నాను చెప్పు. మేరీ పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యేసేపుతో కాపురం చేసింది ఎంత మడుకు న్యాయం చెప్పది? కాదు ఇప్పుడు మేరీకి డెలివరీ అయిపోయిన, ఒక్క నిమిషం, మేరీకి ఎక్కడా లేదు, ఒక నిమిషం, మేరీకి డెలివరీ అయిపోయి యేసు డెలివరీ అయిన తర్వాత దాని పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత, దాని పూకు లూజ్ అయిపోయిన తర్వాత యేసేపు కాపురం చేశాడు. ఎంత మటు కరెక్ట్? ఇది షీల్డ్ ఫిగర్ కోరుకుంటాడు ఎవడైనా మగాడు. పూకు లూజ్ అయిపోయిందని తీసుకొచ్చి కాపురం చేస్తాంటే ఎంత మటుకు న్యాయం అది? ఇది మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి దీని మీద. సుప్రీంకోర్టు యేసేపుకి లూజ్ అయిపోయిన పూకుని తీసుకొచ్చి యేసేపుకి ఇచ్చారని చెప్పి మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. వాడెవడో కడుపు చేయటం ఏంది? మేరీ కడుపు చేయించుకోవటం ఏంది? వాడు యేసుగాడు పూకులోంచి రావటం ఏంది? ఆ పూకంతా లూజ్ అవటం ఏంది? అది తీసుకొచ్చి మళ్ళీ యేసేపుకి ఇవ్వటం ఏంది? అది ఎంత మటుకు న్యాయం అని చెప్పు. మీ అమ్మ దాంట్లో నువ్వెలా వచ్చావు బాబు? అడిగిన దానికి న్యాయం చెప్పరా నువ్వు? వ్యక్తిగత దోషాలు చేయొచ్చు, నేను చేస్తాను, నాకు సమస్య అది కాదు. అడిగిన ప్రశ్నకు సమాధానం, వ్యక్తిగత దోషాలు వద్దు. నువ్వు దేవుళ్ళ మీద దేవుళ్ళ మీద బాబు. మేరీ పూకు లూజ్ అయిపోయిన తర్వాత యేసేపుతో కాపురం చేసింది, నువ్వు కాదు వేరే డెలివరీ అయిపోయిందని నీకు ఇస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా? వేరే డెలివరీ అయిపోయి పిల్లలు కన్నా దాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు కాపురం చేస్తావా? ఇప్పుడు మరి మేరీ అలానే చేసిందిరా. మేరీ పూకంతా లూజ్ అయిపోయి యేసు పుట్టిన తర్వాత పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత యేసేపు కూడా కాపురం చేశాడు, అవునా కాదా? నువ్వు చెప్పు. ఏ పురుషుడైనా ఒప్పుకుంటాడా? పెళ్లికి ముందరే కడుపు చేయించుకొని బిడ్డను కన్నా స్త్రీని తీసుకొచ్చి మనకిచ్చి పెళ్లి చేస్తే మనం ఎందుకు ఒప్పుకుంటాం? నేనైతే ఒప్పుకోను, నాకు పెళ్లి కాలేదు కాబట్టి. వేరేవాడు ఎవడో దెంగించుకొని ఆ పిల్లోడు పుడితే పూకంతా లూజ్ అయిపోయింది నాకు ఇస్తే నాకు వద్దురా బాబా అని చెబుతాను. నేను దెంగటానికి కూడా నేను ఒప్పుకోను. మరి నువ్వు ఒప్పుకుంటావా? నిన్ను దెంగడానికి అయితే ఒప్పుకుంటాను. యేసుని దెంగటానికా? పాపం యేసుని రోమన్ సైనికులే దెంగి పెట్టారు సిలువేసే ముందరా. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పురా, దెంగుతూ కానీ నేను అడిగిన దానికి చెప్పు. ఇప్పుడు మేరీ పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత యేసేపు కాపురం చేయటం ఎంత మటు కరెక్ట్? అడిగిన దానికి చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య మేరీని పంపిస్తాడు, దాన్ని దెంకో శుభ్రంగా. ఈ ప్రార్థనతో సమస్తము సాధ్యమని బైబిల్ చెప్పింది. చక్కగా దెంగుకో మేరీని. నాకెందుకు ఫోన్ చేసినావు నువ్వు? కాదురా బాబు, నాకెందుకు ఫోన్ చేసినావు? ఇప్పుడు మేరీ అయితే చక్కగా యేసుకు ప్రార్థన చేస్తే దాని పూకంతా తీసుకొచ్చి నీ ముందర పెడతాడు, మేరీని దెంకోవచ్చు నువ్వు. అరే నువ్వు నిజంగా మీ అమ్మకి దెంగితే పుట్టినోడు అయితే అలాంటి మాట్లాడాలి. ఒరే మేరీని దెంగింది ఎవడు చెప్పరా పోనీ? అలా దేవుళ్ళు ఇప్పుడు మేరీని దెంగినోడు ఎవడు? కడుపు చేసినోడు ఎవడు? మేరీని దెంగినోడు ఎవడు? కడుపు చేసినోడు ఎవడు? మరి మీ నాన్న. ఒరే మా నాన్న, అరే మా అమ్మ మా నాన్న కరెక్ట్ రా, సర్టిఫికెట్ లో మా అమ్మ మా నాన్న పేరు ఉందిరా. యేసుగాడి బైబుల్ ఎక్కడైనా వాళ్ళ నాన్న పేరు ఉందని చూపించు. నిజంగా మీ నాన్న బైబుల్లో మీ నాన్న పేరు, అరే వాళ్ళ నాన్న పేరు ఎక్కడైనా ఉందని చూపించరా? వాళ్ళ నాన్న పేరు యెహోవా అని చెప్పుకున్నాడు. కొత్త నిబంధనలు యెహోవా అని పేరు ఎక్కడైనా చూపించి నేను ఒప్పుకుంటాను యేసు తండ్రి యెహోవా అని చెప్పి. మీ నాన్న దెంగితే పుట్టావు. నీ అమ్మని దెంగ లంజా కొడక, మీ అమ్మని మీ నాన్న దెంగితే పుట్టాడా? మీ అమ్మని మీ నాన్న దెంగితే పుట్టాడు కదా, అందరూ అంతా పుడతారా? కానీ యేసు మాత్రం అలా పుట్టలేదురా. యేసు మాత్రం అలా పుట్టలా. యేసుని వాళ్ళ నాన్న దెంగలా, ఎవడో పక్కింటో రోమన్ సైనికుడు దెంగితే యేసు పుట్టాడు. మీ అమ్మ కొత్తలోడని ఏం మాట్లాడుతున్నా అర్థమైంది? ఇగో మీ అమ్మని మీ నాన్న దెంగితే మా అమ్మని మా నాన్న చేసి సెక్స్ చేస్తే మేము పుట్టామని అందరం పుట్టాము. అందరం తేరా పుట్టింది. ఒక యేసుగాడే డిఫరెంట్ గా పుట్టాడు భూమి మీద. అరే లంజోడక, నేను కురిసి మరత పెట్టి దెంగితే మెల్ల ఇరిపోతాయి లంజోడక. ఇంకోసారి దేవుడి గురించి మాట్లాడితే నీ లంజా కొడుకు మేరీ లంజా, నీ అమ్మ ప్రభు దెంగ లంజా కొడుకు మేరీ లంజా. అరే మీ నాన్న పెద్ద లంజోడక, లంజా కొడుకు మేరీ లంజా, లంజా కొడుకు మేరీ లంజా. దాని గుత్తలో నా మడ్డ, యేసుగాడి గుత్తలో నా మడ్డ, లంజా కొడక.
సమాధానం లేక బూతులు తిడుతున్నావు అంతేనా? అరే నీ అమ్మ నీ కాదు, నీ దగ్గర సమాధానం ఉందా లేదా? లంచ్ కొడక నువ్వు దమ్ముంటే వీడియో యూట్యూబ్ లో అట్టరా నీకు దమ్ముంటే లంచ్ కొడక కాదురా, ఇప్పుడు మీ అమ్మ లంచ్ అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు. అరే లంచ్ కొడక మీ అమ్మ లంచ్ అయినప్పుడు కాదు. మా అమ్మ లంచ్ అని చెప్పి ఒప్పుకున్నావు, అయిపోయింది. ఇంకెందుకు ఏసుగాడు లంచ్ కొడుకు? అరే నువ్వు పెద్ద లంచ్ పుట్టిన లంచ్ కొడుకు మా ఒప్పుకున్నారా? ఏసు లంచా కొడుకురా, అరే ఏసు లంచా కొడుకు, మేరీ లంచ్ అయిపోయింది. ఇంకెందుకు నువ్వు మాట్లాడేది ఇంకా? అరే నువ్వు పక్కోడిని అరే అరే లంచ్ అరే ఏంటంటే 100 మందితో జీవించుకుంటే నువ్వు పుట్టావు. అరే లంచ్